నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండొద్దని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి 8 సబ్స్టేషన్లు శాంక్షన్ చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజపేట మండలం సంబంధించి దూది వెంకటాపూర్లో 4 కోట్లతోటి 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేసి 4 కోట్లతోటి 1311 kV ఇలా ప్రారంభించడం జరిగింది. పని ప్రారంభించడం 2 నెలలనే అది పురోగతిలోకి వస్తుంది కాబట్టి రైతులకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ప్రతి మండలానికి ఒకటి సబ్స్టేషన్ శాంక్షన్ చేసి కొన్ని టెండర్లు అయినా ఇంకా 2-3 టెండర్లు కావాల్సిన అవసరం ఉంది. టెండర్లు అయిన వాటికి పనులు ప్రారంభించడం. అదేవిధంగా ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో గొలుసుకట్టు చెరువులకు కాలువల మరమ్మతుల కోసం SDF నిధుల నుంచి అదేవిధంగా DMF నిధుల నుంచి ఇలా ఇక్కడ గౌరవపల్లి చెరువు మొన్ననే గత సంవత్సరం ఇక్కడ స్థానిక నాయకులందరి సహకారంతో అక్కడ డీపీ కట్టడం వల్ల గౌరవపల్లి, సాదివెల్లి, కాచారం అదేవిధంగా కమటంగూడెం కూడా 5 చెరువులు నింపుతున్నాయి. కాబట్టి రైతుల పొలాలకెళ్ళి కాకుండా దానికి సపరేట్ ఒక కాలువ పెడితే తొందర పాతైన ఉద్దేశంతో ఈ గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరిస్తున్నాం. ఆలేరు నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కరువు కాలంలో ఏ రకంగా ఏ చెరువును కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారంతో ఇలా గంధమలను సాధించుకున్నాం. గంధమల్ల కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తయి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా వస్తాయి, పని పురోగతిలో వస్తాయి. 2 సంవత్సరాలనే గంధమల్ల పూర్తిగా నింపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ప్రతి చెరువు నింపి ప్రతి రైతన్న ఎకరము నీళ్లు ప్రతి ఎకరం పారే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఆలేరు ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే 120-130 చెరువులు నింపినాం. ఆ చెరువులకు కూడా మరమ్మతులతో పాటు గొలుసుకట్టు కాలువలు అన్నీ కూడా పునరుద్ధరించుకొని ఇలా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అన్ని చెరువులు నింపుతున్నాం. అందులో భాగంగా ఇలా 15 లక్షలతోటి ఇక్కడ గౌరవపల్లి నుంచి కాచారం వరకు కూడా కాలువ కెనాల్ పనులు ప్రారంభించడం. దాన్ని సహకరిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులకు, స్థానిక ప్రజలకు పేరున ధన్యవాదాలు. వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల ఆలేరు ప్రజల అండర్దానంతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా అంటే మొదటి అక్షరం కాబట్టి అభివృద్ధి కూడా మొదటి అక్షరంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రజల ఆశ్రమంతో పనిచేస్తున్నా. ఇప్పటికే ఇందిరమ్మ పురోగతులు కానీ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ఆలేరు ముందుస్తున్నాం ప్రభుత్వ సహకారంతో. కాబట్టి తప్పకుండా 6 నిమిషాలు ఆలేరు అభివృద్ధి కోసమే పాటుపడతాం.